ఇవాళ మనం ఎక్కడికి వచ్చినాం ఎరికేనా? వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సార్ దగ్గరికి తెచ్చినాము. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు మీరు ఎదురెళ్ళి నేనున్నానని చెప్పేసి అనేక సందర్భాలు పదవులు అధికారంలో ఉన్న అధికారంలో లేకున్నా ప్రజా సమస్యలే పనులే నాకు ఈరోజు రాజకీయ పునాది. మీరు అన్నట్టు రాజకీయంగా నాకు బ్యాక్ ఎండ్ ఎవరు లేరు. నాకు నేనుగా ప్రజల మధ్యలో ఉండి మరి ఈ 4 సార్లు మరి మీరు ఎందుకు ఓడిపోవడం జరిగింది? కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరి మంచిగానే చేస్తుందా సార్? కులగణ విషయమే గానీ బీసీ రిజర్వేషన్ గానీ కులగణన అనేది ఎవరికి ఎక్కడ లెక్క పక్కగా లేదు. మేము కులగణన వ్యతిరేకం అనేది 2022 సుప్రీంకోర్టులో అవిడోకి వేసినాం. అలాంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు మా రాహుల్ గాంధీ గారి దెబ్బకు గవర్నమెంట్ వచ్చి కూడా ఆనాలు కానీ ఇప్పుడు మొన్న వరంగల్ సభతో ఇద్దరే కనిపిస్తుంది. ఇక పాపం కేటీఆర్ కేసీఆర్ కేటీ రామారావు గారు మాట్లాడిండ్రు. ఇవాళ ఏం మాట్లాడిరంటే, నిజానికి వచ్చే 3 ఏళ్లలో 100కు 100% మేమైతే అధికారంలోకి వస్తాము. మరి పగటి కళలు కట్టి చేస్తుంది. స్థానిక ఎలక్షన్స్ ఇప్పుడు సర్పంచే గానీ జెడ్పీటీసీ గానీ ఎంపీటీసీ గానీ ఆ ఎలక్షన్స్ లల్లా కాంగ్రెస్ పార్టీ హవా చూపిస్తుందా చూపియదా? జనరల్ గా ఏ రాష్ట్రంలో అయినా అధికారం ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు ఓటిస్తారు. అందరికీ దండాలులా మంచుకున్నారా? అవులా నేనైతే ఈ జనాలందరి దయతోటైతే ఇగో గింత మంచిగా గుండ్రా ఎత్తుకున్నా. ఇవాళ మనం ఎక్కడికి వచ్చినాం ఎరికేనా? వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సార్ దగ్గరికి తెచ్చినాము. మరి ఆ సార్ అయితే ఎంతో కష్టపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఆ సార్ అయితే మొత్తము ఎట్లా అంటే వేములవాడ నియోజకవర్గాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా అందరు మెచ్చుకునే విధంగానైతే తయారు చేసినటువంటి మంచి నాయకుడు అని చెప్పొచ్చు. నుల్లా మరి అట్లాంటి సార్ దగ్గర మనం ఉన్నామంటే ఒక్కసారి సార్ తోటైతే మాట ముచ్చట చేయాలి కదా నుల్లా. మరి నమస్తే సారు. నమస్తే. మంచిగున్నారా సార్? మంచిగున్నా సార్. ఎట్టున్నా సార్ మన నియోజకవర్గము? వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, వేములవాడ పట్టణ అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి జరిగేటువంటి సందర్భం కనిపిస్తుంది మీ అందరికి కూడా. గతంలో పాలకులు పట్టించుకోలేరు ఆ ప్రాంతాన్ని. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్నికల కంటే ముందు ఏవైతే ప్రజలలో సమస్యలపైన పోరాటం చేసినా వాటన్నిటిని నిధులు తీసుకొని వచ్చి పరిష్కారం చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి నిధులు మంజూరైనాయి, పట్టణ అభివృద్ధి నిధులు మంజూరైనాయి, కార్యక్రమాలు కనిపిస్తా ఉన్నాయి. ఇంకొకటి వేములవాడ రాజన్న అనగానే మనకైతే మన దేశంలోనే ఒక మంచి ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా చెప్పుకోవచ్చు కదా సార్. మరి వేములవాడ రాజన్న అభివృద్ధికి ఇప్పుడు మీరు గెలిచిరు కదా, 4 సార్లు మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నో డక్క ముక్కలు తిని మళ్ళా ప్రజాక్షేత్రంలో తప్పకుండా నిలబడాలే అని అలుపెరుగని ఒక పోరాటమే చేసి ఒక విక్రమార్కునిలాగా మళ్ళా గదే బరిలో గెలిచి చూపించారు కదా సార్. మరి వేములవాడ పట్టణ అభివృద్ధి కోసము ఇంతగానో కష్టపడ్డారు కదా, మరి జరిగినటువంటి అభివృద్ధి పనులు ఏంటి సార్ ఇప్పటి వరకు? ఇప్పుడు అంటే గతంలో వాళ్ళ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి ఎక్కువ సమయం పరిపాలించి తండ్రి కొడుకులే కదా, వాళ్ళ ఎమ్మెల్యే పదవిని హోదా చిహ్నంగా వాడుకున్నారు. వాళ్ళ ఎమ్మెల్యే పదవి ద్వారా ప్రాంతానికి అభివృద్ధి చేయాలని చెప్పిన తపన కనిపించినట్టుగా నాకు కనిపించాలి. అనేక సందర్భాల్లో ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తున్న సందర్భాలు ఈ మాట కూడా అనేక సందర్భాలు అన్నాను. ఎందుకో వేములవాడ వెనుకబడిపోయిందని అనేక సందర్భాలు కూడా అన్నా. ఈ రోజు అది నేను ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత చూస్తే కనిపించినటువంటి సందర్భం ప్రధానంగా అప్పుడు కేసీఆర్ గారు వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చినప్పుడు ఏటా 100 కోట్లు తక్షణం 100 కోట్లు విడుదల చేస్తున్నా, ప్రతి బడ్జెట్ లో పెట్టుకొని అభివృద్ధి చేసుకుందాం, 500 కోట్లని వెనుకరాలన్నారు. కానీ వాళ్ళు రంగురంగుల బ్రోచర్లోనే రంగురంగుల వీడియోలోనే అభివృద్ధి చూపిస్తున్న సందర్భం ఆనాడు కనిపించింది. మేము రాగానే ఏదైతే ప్రశ్నించే గొంతుకులుగా అనేక సందర్భాలుగా ఉద్యమాలు చేసి
ప్రజల మధ్యలో ఉన్నటువంటి సందర్భం, ప్రజలు ప్రశ్నించే గొంతుకులకైనా మాకే అధికారం ఇచ్చే సందర్భంలో ఇక్కడ ప్రభుత్వం వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత, అంతకంటే ముందు రేవంత్ రెడ్డి గారు పీసీసీ హోదాలు వచ్చినప్పుడు కూడా రాజన్న ఆలయాన్ని తీసుకుని వెళ్ళడం, అక్కడ ముంపు గ్రామాన్ని తీసుకుని వెళ్ళడం, అక్కడ కలిపి సూరమ ప్రాజెక్టు తీసుకువెళ్ళడం, అంటే వేరే నియోజకవర్గం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏదైతే ప్రధానంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలని చెప్పి అనేటువంటి దానిపైన వారి పాదయాత్రలు కూడా వాటిని అప్పటి ప్రభుత్వానికి డిమాండ్ రూపంలో చెప్పిన సందర్భంలో ఆ ప్రభుత్వం చేయలేదు కాబట్టి వారే ముఖ్యమంత్రి అయింది. ఈ సందర్భంగా 150 కోట్ల వేల రాజన్న ఆలయానికి వెచ్చించుకొని పట్టణాభివృద్ధి, రాజన్న ఆలయ అభివృద్ధి చేసే కార్యక్రమం, శ్రీపాద ఎల్లేపల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి కాలువల పనులు, రిజర్వాయర్ పనులు, కలిగొడ సూరం ప్రాజెక్టు అక్కడ పూర్తయితే కత్లాపూర్, మేడిపల్లి, వేములవాడకు 43,000 ఎకరాలకు సాగులు ఇచ్చే ప్రాజెక్టు కూడా ముందు తీసుకొని పోయే కార్యక్రమం. ఈ మధ్యనే 3-4 రోజుల క్రితమే 10 కోట్ల రూపాయలు భూసేకరణకు సంబంధించిన వాటి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంజూరు చేశారు. అక్కడ అటవీ శాఖ అనుమతులు లేక ఒక రోడ్డు పూర్తి కాలి, 3 మండలాలకు సంబంధించి కనెక్టివిటీ రోడ్, అది కూడా అటవీ శాఖ అనుమతి తీసుకురాగాలి, మోతురావుపేట చెందుతు రోడ్. అంటే ఇంకా కొన్ని నేను ఇప్పటికైతే ఆ సమయంలో ఏదైతే వేములవాడ వెనుకబడిపోయిందని చెప్పని ఉద్యమాలు చేసినటువంటి దానిలో 90% నిధులు తీసుకురాగాలి. ఇంకొక 10% కోనరాపేట మండలంలో ఉన్నాయి పనులు, అవి కూడా చేయడానికి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. వాటి కూడా నిధులు త్వరలోనే రావడానికి అవకాశం ఉంది. మేము ఏదైతే ఉద్యమాలు చేసినామో వాటి అన్నింటినీ కూడా నిధులు తీసుకొని వచ్చి ఆ పనులు పూర్తిగా పంపించి కొత్తగా ఈరోజు విద్యాపరంగా కూడా 200 కోట్లతో 20 నుంచి 25 ఎకరాల సువిశాల స్థలం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా 200 కోట్లతో మంజూరు చేసినాం. ఒక ఏడీసీ 46 కోట్లతో కూడా మంజూరు చేసినాం రుద్రంగి మా సొంత గ్రామంలో. అంటే అనేక మా ప్రాంతంలో ప్రధానంగా సాగునీరు కోసం ఆనాడు 2005-06 ఆ ప్రాంతంలో అప్పుడు నేను ఎంపీపీ చంద్రుతి మండల పరిషత్ ప్రెసిడెంట్ దేవస్థానం చేరినప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు తీసుకొచ్చినప్పుడు ఎత్తిపోతల ద్వారా 1737 కోట్ల రూపాయలు అప్పుడు మంజూరు చేసుకోగలిగింది. దానికి సంబంధించిన పనులు కూడా అర్థార్థంగా అయిపోయాయి. వారు చనిపోయిన తర్వాత 2009 ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత, బహుశా ఒకవేళ 2009లో ఎమ్మెల్యేగా నేను గెలిచి ఉంటే లేదా 2009లో రాజశేఖర్ గారు మరణించి ఉండున్నా ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులు ఇక్కడ పూర్తి అయ్యేటువంటి ఒక నమ్మక ప్రజలు ఉండే. అవి ఇప్పుడు మేము గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పనులు ప్రారంభం చేసినాం. మరిపల్లి దగ్గర రిజర్వాయర్ పనులు ప్రారంభం చేసినాం. సనుగుల కాలువల పనులు జరుగుతూ ఉంది. లచ్చపేట దగ్గర రిజర్వ్ నిర్మాణం చేయాలనుకుంటున్నాం. కలిగొడ సూరం దగ్గర ప్రాజెక్ట్ పనులు శరీరంగా జరుగుతున్నాయి. ఈ కుడి ఎడమ కాలువకు సంబంధించి భూసేకరణకు 10 కోట్లు కూడా మంజూరు కాబట్టి అంటే వెనుకబడిపోయిన వేములవాడను ముందు తీసుకోవడం కోసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 3వ బ్రిడ్జి వాళ్ళ హయాంలో నిర్మాణం పూర్తి కాదు. 2015లో ఫౌండేషన్ 25 ఉన్నాం. మేము 3 మాసాల కింద కొబ్బరికాయ కొట్టాం, 3వ బ్రిడ్జి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. తీరా చూస్తే భూసేకరణకు డబ్బులు వాళ్ళు ఇవ్వలేరు. 6 కోట్లు 98 లక్షలు అవసరం పడ్డాయి. వాటిని మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో మాట్లాడి వాటిని తీసుకొని రావడం, నిర్వాసులకు ఇవ్వడం, 47 కోట్లతో రోడ్డు వెడల్పుకు సంబంధించిన నిర్వాసులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇచ్చే ముందుకు ఏ క్రమంలో అలా ఒకరిద్దరికి ఇబ్బంది జరగచ్చు, నష్టం జరగచ్చు. వారికి కూడా ఏ విధంగా భవిష్యత్తులో న్యాయం చేయాలని చెప్పిన ఆలోచనతో, ఎందుకంటే నిర్వాసితుల త్యాగం గుర్తించాలని చెప్పిన ఒక భావనతో రాజన్న ఆలయ అభివృద్ధి చేసే క్రమంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తిన వారికి కూడా ప్రభుత్వ పక్షాన భవిష్యత్తులో ఏదైనా అండగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న సందర్భం. రేవంత్ రెడ్డి గారి సహకారం పూర్తిగా ఉంది. జిల్లాకు సంబంధించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఈ మధ్య మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు, అందరి సహకారం, ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ తో ఉన్నటువంటి వారి, అంటే రాజన్న ఆలయాన్ని దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ఆలయాన్ని అభివృద్ధి పథకం తీసుకొని పోవాలని చెప్పిన ఒక తపనతో కోరిన కోరికను తీర్చు తండ్రి కోడమొక్కు చెల్లిస్తా అని చెప్పినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి మొక్కు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో చాలా మంది భక్తులు వస్తారు. రాష్ట్ర కానీ వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పని ఈరోజు కార్యక్రమాన్ని ముందు వేసుకొని నడుస్తూ ఉంది. ఆలయం భవిష్యత్తులో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సకల సౌలతులు ఇచ్చి తీసుకుపోయే విధంగా వచ్చే భక్తులకు శీఘ్రంగా స్వామి దర్శనం జరిగే విధంగా చేయాలని చెప్పిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా శృంగేరి పీఠానికి అనుబంధంగా శ్రీ విధుశేఖర భారతి గారి దగ్గర కూడా 4 మార్లు వెళ్ళి వారి అనుమతులు తీసుకొని రాజన్న ఆలయ అభివృద్ధి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా, ఎలాంటి ఆటంకం జరగకుండా చూడమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాం. నాకు విశ్వాసం, నమ్మకం ఉంది వీళ్ళ తొందరలో దేవాలయాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి తీసుకుపోతామని.
అన్న ఇప్పుడు ఈ 35 సంవత్సరాలకు పైన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఈ రాజకీయ చదరంగంలో మీరు ఒక కీలక కీలక పాత్ర పోషిస్తూ ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడరట. అంటే ఒక సాధారణమైన కార్యకర్త స్థాయి నుంచి ఇప్పుడు వేములవాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎదిగేందుకు చాలా కష్టాలు పడరట. నిరంతరము ప్రజల్లో ఉండుకుంటా, ప్రజల సమస్యలను మీ సమస్యలాగా భావించుకుంటా, ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు మీరు ఎదురెళ్ళి అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ కు నేనున్నానని చెప్పేసి జనాలకు నిలువెత్తు బంగారం లాగా, నిలువెత్తు దేవుడిలాగా కొట్లాడి సాధించి ఇప్పుడు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు కదా. మరి ఆ రోజులు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఎట్లుండేనా ఆ కష్టాలు, ఆ నష్టాలు? అంటే విద్యార్థి దశలోనే కార్యదర్శిగా పనిచేసినటువంటి అనుభవం. తర్వాత 87లో మా గ్రామానికి రాగానే విద్యార్థి దశ నుంచి, అప్పుడు విద్యార్థి దశలో కార్యదర్శిగా పనిచేసి మా రుద్రంగా రాగానే గ్రామ కమిటీ కార్యదర్శిగా 87లో, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా, ఆ తర్వాత జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా, 90లో జిల్లా పరిషత్ మెంబర్ గా, ఆ తర్వాత జడిపి ఫ్లోర్ లీడర్ గా, 97లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్ గా కూడా పనిచేసే సందర్భంలో 2001 వచ్చేవారు రిజర్వేషన్లలో మా మిసెస్ జిల్లా పరిషత్ మెంబర్ ఎంపీగా కావడం, నేను ఎంపీడీస్ అయి ఆ తర్వాత ఎంపీపీ కావడం, రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వేరే దేవస్థానం చైర్మన్ కావడం. అంటే అనేక సందర్భాలు పదవులు, అధికారంలో ఉన్న అధికారంలో లేకున్నా ప్రజా సమస్యలే పరమో అది. ప్రజా సమస్య పరిష్కరించే ఆలోచన ప్రభుత్వాలు ఉంటే ఒక రకంగా ప్రభుత్వంతో ఉండి ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకుని వచ్చి ఇంతకుముందు చెప్పిన 2005 నా ప్రాంతంలో ఎత్తిపోతల పథకం 10,37 కోట్లు ఆ కాలంలో తీసుకుని రాగలను. ఆ కాలంలో ఎమ్మెల్యే కాకుండా ప్రాంతంలో 4 జూనియర్ కాలు తీసుకుని రాగలను. రుద్రంగి, చందుర్తి, కత్లాపూర్, కోనరావుపేట ఈ ప్రాంతాలు. అంటే ప్రజా సమస్యలు పరిష్కారం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏడో బాధ్యతగా భావించి ఆనాడు నేను 95లో జిల్లా పరిషత్ మెంబర్ చేసినటువంటి పనులే నాకు ఈ రోజు రాజకీయ పునాది. మీరు అన్నట్టు రాజకీయంగా నాకు బ్యాక్ ఎండ్ ఎవరు లేరు. నాకు నేనుగా ప్రజల మధ్యలో ఉండి కార్యకర్తలు ఒక స్నేహితుల్లాగా, నాయకులు ఒక స్నేహితుల్లాగా, జనం మెచ్చిన నాయకుల్లాగా జనంలో ఉండి, అంటే ప్రజలే దేవుళ్ళుగా భావించి ప్రజలకు ఏనాడైనా కష్టం గుర్తిస్తుందని చెప్పి ఒక నమ్మకంతో ప్రజల నుండి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ముందుకు పోయేటువంటి సందర్భం. అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చినటువంటి అవకాశాలు కానీ, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నేను ఎమ్మెల్యే కావడానికి పీస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు సహకారం కానీ, మా జిల్లా మంత్రులు, సహచరులు చాలా మంది, అంటే గతంలో జీవన్ రెడ్డి గారు ఉండ్రి, రత్నాకరరావు గారు ఉండ్రి, శ్రీపాదరావు గారు ఉండ్రి, ఉడతల రాజేశ్వరరావు గారు ఉండ్రి, ఆనాడు ఎంఐఎంలో నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినప్పుడు వాళ్ళతో కూడా పనిచేసినట్టు అనుభవం. వాళ్ళ ప్రజా జీవితంలో వాళ్ళందరూ ఉన్నటువంటి క్వాలిటీస్ తీసుకొని వాటన్నిటిని నేను నెమరు వేసుకొని వాటిని మంచి క్వాలిటీ తీసుకొని వాటిని అవలంబిస్తూ ముందుకు పోయేటువంటి సందర్భంలో ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఒకటి మాట్లాడుతున్నా, మరి ఈ 4 సార్లు మరి మీరు ఎందుకు ఓడిపోవడం జరిగింది? అంటే ప్రజల ఆశీర్వాదం లేకనా, లేదంటే కొంతమంది అంటే జనాల ఆశీర్వాదం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ప్రజలలో ఉన్నాను కాబట్టి నేను ప్రజలే దేవుళ్ళను గెలిపించారని చెప్పిన సందర్భంలో ఆనాడు కూడా ప్రజలను గుర్తించారు. 2009లో నాపై పోటీ చేసినటువంటి వ్యక్తి తండ్రి చాటి బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చి, అంతకంటే ముందు వాళ్ళ తండ్రి 5-6 సార్లు మా ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో తప్పుడు ధృవీకరణ పత్రాలతోటి భారతదేశ పౌరసత్వం పొంది అతను జర్మనీ, అతను యాక్చువల్ గా ఆ సమయంలో కూడా ఉత్తర తెలంగాణ తెలుగుదేశం పార్టీ గాలి ఉన్నటువంటి సందర్భంలో 18 ఓడిపోయారు. 2010 బై ఎలక్షన్ తెలంగాణ వాదం, 2014 తెలంగాణ వాదం, 5 ఓడిపోయాను. 2018లో కూడా సంక్షేమ కార్యక్రమంతో ఈ 4 మార్లు కూడా అతను జర్మనీ సిటిజన్ తోనే, అంటే వాళ్ళు ఒక రకంగా ఉద్దండులుగా లేకపోతే ఆ ప్రాంతంలో ప్రజాజీవితం ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి వారితో ఉండడం వల్ల కూడా కొంచెం నష్టం జరిగింది. అదే సమయంలో గాలి ఇటు అటు వాళ్ళు ఉన్నారు, రాజకీయాలు బాగా ఆరితేరిన వాళ్ళు కాబట్టి నేనేమో నమ్మిన సిద్ధాంతం కొరకు ప్రజల మధ్యలో ఉన్నటువంటి సందర్భంలో ఉన్నా. సరే, అతను జర్మనీ పౌరుడని చెప్పినటువంటి మాట ఈ రోజు నిజమైంది. ఆయన కోర్టు కూడా అతన్ని తప్పుపట్టేటువంటి చెన్నమనేని రమేష్ బాబు జర్మనీ పౌరుడు, ఆ పౌరసత్వం తప్పుడు పద్ధతిలో పొంది పోటీ చేయడం వల్ల కూడా కొంచెం ఇబ్బంది ఏర్పడ్డది అనేటువంటిది నా భావన. అంటే ఎప్పుడైనా 2వ స్థానంలో ఉన్నా, 4 సార్లు ఓడినప్పటికీ కూడా 2వ స్థానంలో ఉండడం వల్ల నాకు విశ్వాస నమ్మకం ప్రజల్లో ఉంది. నన్ను గుర్తిస్తున్న ప్రజలు కానీ కొంచెం సందర్భంలో గాలి, అంతకంటే ముందు రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఉండడం వల్ల నాకు నష్టం జరిగిందనే భావన కలిగింది. సరే, ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరి మంచిగానే చేస్తుందా సార్? కులగణ విషయమే గానీ, బీసీ రిజర్వేషనే గానీ, బీసీ కులగణ చేయాలని రాహుల్ గాంధీ గారి ఆలోచన దృక్పథం. భారత్ జోడోలో
దేశ జనాభాతో పాటు కులగణన జరగాలని చెప్పని, వివక్ష అసమానతలు తొలగాలంటే కులగణన అనేది ఎక్స్రే కులగణన అనేది ఒక ఎంఆర్ఐ లాగా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటను అందిపుచ్చుకున్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మేము శాసనసభలో తీర్మానం చేసి కులగణన ప్రారంభం చేసి పూర్తి స్థాయిలో అయిందా అంటున్నారు సార్. కులగణన అనేది ఇదివరకు ఎక్కడ లెక్క పక్కగా లేదు. బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒకరోజు సమగ్ర కుల సర్వే అని చెప్పన్నారు. అది ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు, ఎందుకంటే అది క్యాబినెట్ రాలే, అసెంబ్లీ రాలే. ఒకవేళ ప్రామాణికంగా తీసుకున్న ఆ రోజు బీసీల లెక్క 51%. కానీ మనం ఈ రోజు 56 రోజులు మొదటి దశలో, రెండో దశలో 10 రోజులు, ఇంచుమించు 97,000 మంది ఎన్వినేటర్లు, 67 నుంచి 70,000 మంది కంప్యూటర్ ర్యాపిడ్ క్రోడీకరించిన 150 ఇళ్లకు ఒక ఎన్వినేటర్ వెళ్ళి ఒకటి రోజు చేయలేరు వాళ్ళ ఇంచుమించు 10-15 రోజులు, రోజు 6, 7, 8 ఇళ్ళు చేసుకొని 56 ప్రశ్నలకు జవాబులు తీసుకొని వాటి కూడా క్రోడీకరించిన క్రమంలో 56.37% ఈరోజు బీసీలో లెక్క తెలియదు. దానికి అనుగుణ 40% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఈరోజు ఇచ్చిన మాట కట్టుబడి ఉందంటే నిదర్శనం రాహుల్ గాంధీ గారు, ఆలోచన రేవంత్ రెడ్డి గారు. స్వతహా రేవంత్ రెడ్డి గారు బీసీ బిడ్డ కాదు, అప్పుడు అయినా వారు ఈ రోజు బీసీ కులగడ జరిపారు, 40% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పినటువంటి ఆలోచన ముందుకు పోతున్నాడు. అంటే అప్పుడు చేసిన కులగణనకు ఇప్పుడు చేసినటువంటి కులగణనకు పొంతనే లేకుండా అప్పుడేమో బీసీలు ఎక్కువ ఉంటే ఇప్పుడు ఎట్లా తక్కువ అవుతారు అనే విధంగా ఇంతకుముందు చెప్పిన ప్రశ్న జవాబు మీకు అర్థం కానట్టుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ హయాంలో తీసుకున్న కులగణన సర్వే ప్రామాణికంగా తీసుకుందాం అనుకున్నా ప్రామాణికం తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ కులగణన సర్వే కేవలం రాజకీయ ప్రయోజనం కోసం వాడుకున్నారు. అది క్యాబినెట్ లోకి రాలే, అసెంబ్లీకి రాలే, అసెంబ్లీ ముందు పెట్టలేదు, జస్ట్ డొమైన్ లేదు కనిపిస్తాము అన్అఫీషియల్ గా. ఒకవేళ ఆ లెక్కను కూడా తీసుకున్న 51% ఆ రోజు. ఈ రోజు మనం 56.37 ఉందని చెప్తున్నాం, అంటే 5.37 ఎక్కువ వచ్చింది. కాబట్టి ఇప్పుడు లెక్క పక్కగా వచ్చింది. సరే మా ప్రయత్నం చేసినాం, 56.37 అంటున్నారు. రేపు ఇప్పుడు దేశ జనాభాతో పాటు కులగణన జరుపుకుంటే భారతీయ జనతా పార్టీ ఏమన్నది, మేము కులగణన వ్యతిరేకం ఉన్నది. 2022 సుప్రీంకోర్టులో అవిడవిట్ వేశారు. అలాంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు మా రాహుల్ గాంధీ గారి దెబ్బకు తెలంగాణలో కులగణన జరిపిన తీరుకు దేశం యావత్తు వైపు చూస్తున్న క్రమంలో, దేశవ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ చర్చ జరుగుతున్న సమయంలో మనం కూడా ఒకవేళ బీసీ కులగణన జరపొద్దు బాగుండదని చెప్పని వాళ్ళు కేబినెట్ లో ఆమోదం పొందేసి ఈరోజు జనాభా లెక్కలతో కూడా మేము కులగణన చేస్తామని అన్నారు. సరే వచ్చే సంవత్సరమా లేకపోతే 6 నెలలక తెలంగాణలో చెప్తారు కదా కేంద్ర ప్రభుత్వం కదా, అప్పుడు 56.37 57 అవుతుందా? అది అంతే ఉంటది, పెరుగుతుంది. మనం ఒక ముందడుగు, ఒక తొలడుగు అయితే వేసినాం. మోడల్ అయింది ఈరోజు తెలంగాణ మోడల్. దేశానికి దిక్సూచి అయింది బీసీ రిజర్వేషన్. మొత్తం మన వైపు చూస్తుంది అందరూ. జంతర్ మంతర్ బీసీ సంఘాలు ధర్నా చేసినప్పుడు కానీ నిన్నటి రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిపినటువంటి దేశవ్యాప్తంగా ఓబీసీ సదస్సు అవుతుందో సదస్సులో కూడా రాహుల్ గాంధీ గారు తెలంగాణ రోల్ మోడల్ అయింది, రేవంత్ రెడ్డి గారు అభినందిస్తున్నా అని చెప్పిన మాట రాహుల్ గాంధీ గారు కూడా అన్నారు. తప్పనిసరిగా భవిష్యత్తులో బీసీలకు రాజకీయ పరంగా, విద్య పరంగా, ఉద్యోగ పరంగా, ఉపాధి పరంగా, పరిశ్రమల పరంగా తప్పనిసరిగా ముందుకు తీసుకోవాలని చెప్పిన లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముందుకు పోతున్న సందర్భం. సరే ఇది కొందరికి నచ్చలేదు కావచ్చు, కొందరు ఇష్టపడటం లేదు కావచ్చు. ఏదేమైనా బీసీ బిడ్డగా అందరు సహకరించాలి. బీసీలకు భవిష్యత్తులో న్యాయం జరిగే విధంగా ఈ 40% రిజర్వేషన్ ఇప్పుడు షెడ్యూల్ 9 లో చేర్చమని చెప్పి పంపినాం. అదే సార్, మరి ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ మరి మనకు నిజంగానే అధికారికంగా వచ్చినట్టేనా, లేకపోతే ఆర్డినెన్స్ అది ఇది అంటున్నారు కదా? ఆర్డినెన్స్ ను కూడా 2018 పంచాయత్ చట్టాన్ని సవరించే విధంగా ఆర్డినెన్స్ తీసుకున్న అది కూడా వారి దగ్గరే ఉంది. షెడ్యూల్ 9 లో చేర్చాలని చెప్పని కూడా పంపినాము. అసెంబ్లీలో చట్టమే చేసినాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఇది ఫెడరల్ ప్రభుత్వం, ఫెడరల్ స్ఫూర్తితో ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా దిగి రావాలి, 40% రిజర్వేషన్ కల్పించాలని చెప్పని మా డిమాండ్. సరే, ఇంకొకటి, ఇప్పుడు 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తున్నాము అని చెప్పేసి స్థానిక ఎలక్షన్స్ కు పోతుంది. కేవలము రాజకీయ పూరితమైన కుట్ర వల్లనే బీసీలకు 42% రిజర్వేషన్ అనేది ఒక ఎరలాగా వేసి బీసీలకు ఇప్పుడు ఎలక్షన్స్ కు ముంగడి పోతుంది. కాబట్టి బీసీలందరూ మేల్కోవాలి అనే నినాదం మీద కొంతమంది నాయకులు అయితే ధర్నాలు చేస్తున్నారు. బీసీలందరూ ఇప్పుడు మేల్కొన్నారు కాబట్టి బీజేపీ ఉపయోగపడుతున్నది. బీసీ సంఘాలు, బీసీలందరూ కూడా మా కోసం కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో కులగణన జరిపింది. 42% రాజకీయ రిజర్వేషన్ ఇప్పుడు ఇస్తా అంటున్నది. అసెంబ్లీలో విద్య ఉద్యోగాల్లో కూడా ఇస్తామని చెప్పని బిల్లు పాస్ చేసింది. ఆ బిల్లును ఎందుకు ఆమోదం చేస్తలేదు కేంద్రం అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది.
మేమైతే మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. 42% రాజకీయ రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల బిల్లు చట్టసభల్లో ఆమోదింప చేసుకొని పంపించిన షెడ్యూల్ 9 వాళ్ళు చేర్చాలి. ఈరోజు 2018 బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో 50% లిమిట్ ఉన్నటువంటి దాన్ని కూడా సవరణ చేస్తూ మేము ఆర్డినెన్స్ కూడా తీసుకున్నాం. అది కూడా గవర్నర్ గారి దగ్గర నుంచి అనుమతులు రావాలి. అంటే బీసీ బిడ్డలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని దగ్గరుండి చూశారు. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ చైర్మన్ గా, ఈ రోజు భూసార్ వెంకటేశ్వరరావు గారు డెడికేషన్ కమిటీ వేసినాం. అంటే టెక్నికల్ గా సుప్రీంకోర్టులో కూడా ఒక తీర్పులో చెప్పిన దానిలో కూడా ఆయా రాష్ట్రాల్లో లెక్కలు ఉంటే రిజర్వేషన్ ఇష్టానుసారం ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఆధారంగానే ముందు కూడా కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపల హైకోర్టు పెట్టమన్నది కాబట్టి 42% రిజర్వేషన్ ముందుకు పోవాలని చెప్పి ఇవన్నీ అడుగులు వేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ సీఎం రేవంత్ రెడ్డి గారే గాని ఇప్పుడు మీ మంత్రులే గాని ఎమ్మెల్యేలు గాని బీసీల కోసం ఇంతగానం ఆలోచించుకుంటా ఇంత మంచి పనులు చేస్తున్నారు. కాకపోతే మరి ఎందుకు సార్ మొన్నటికి మొన్న ఇందిరా పార్క్ లో మరి మాకు 42% అధికారికంగా రావాలి, అధికారికంగా రాకపోతే మేము ఊకోము, స్థానికల ఎలక్షన్స్ కి అయితే మేము పోనీయము అని ఎందుకు మరి బీసీ బిడ్డలే గాని మాజీ మంత్రులే గాని మాజీ ఎమ్మెల్యేలే గాని బీఆర్ఎస్ కు సంబంధించిన ప్రతి ఒక్కరు అంటే కులానికి మతానికి అతీతంగా బీసీ రిజర్వేషన్ కి అయితే వాళ్ళు పోరాడుతున్నారు. మరి ఎందుకు ఇప్పుడు మీరైతే మంచినే చేస్తున్నారు, మరి ఇంతగానం మంచి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు వాళ్ళు అంతగానం ఎలిగేషన్స్ పెడతారు? బీఆర్ఎస్ అడగాలి. కులగణలో పాల్గొనని కేసీఆర్, కులగణలో పాల్గొనని కేటీఆర్, కులగణలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడితే మేమేం చేస్తాం? ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినటువంటి వాళ్ళు సైతం వీరు అదే కవిత మెచ్చుకుంటుంది. మళ్ళా అదే కుటుంబంలో కవిత. ఇప్పుడు బీసీ కులగణన జరిగింది, ఎవరు ఇష్టపడకుండా 56.37% తేలింది. 42% రిజర్వేషన్ ఇస్తా ఉంటాం. నువ్వు ఒప్పుకుంటావో లేదు చెప్పాలి అంతే. బీఆర్ఎస్ గాని బీజేపీ గాని ఇక రాష్ట్రంలో సై అంటున్నారు, ఢిల్లీకి పోయినాక నాయ అంటున్నాం. మేమేమంటున్నాం? మీ సిద్ధుశుద్ధి నిరూపించుకోరు. 8 మంది ఎమ్మెల్యేలు ఈరోజు బీజేపీ ఇక్కడ ఉన్నప్పుడేమో రాష్ట్ర స్థానసభలో ఓకే అంటారు. 8 మంది ఎంపీలు అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిసి తెలంగాణ 42% రిజర్వేషన్ కు మీరు అమలు చేయండి, షెడ్యూల్ 9 లో చేర్చండి అని చెప్పే శాస్త్రం చేయలేకపోతుంది. అసలు మీరు బీసీల మీద ప్రేమ ఉందా అని అడుగుతున్నాం. అందుకే బీసీల మీద ప్రేమ ఉండుంటే ఇంత నాటకాలు ఎందుకు? ఈరోజు కేంద్రంలో కిషన్ రెడ్డి గారు కానీ వాళ్ళు మంత్రిగా కేబినెట్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కలవాలి. మేము సోషల్ జస్టిస్ మినిస్టర్ కలిసాం, మా పీస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో మేము పూర్ణ ప్రభాకర్ మీ అందరూ కూడా వెళ్ళి జంతర్ మంతర్లు ధర్నాలు పాల్గొన్న తర్వాత 50 మంది ఎంపీలు దేశ స్థాయిలో వచ్చి జంతర్ మంతర్లో బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చారు. ఈరోజు తెలంగాణ ముందడుగులో బలహీన వర్గాలకు ఈరోజు చేసినటువంటి కార్యక్రమం దేశం మొత్తం చూస్తుంది. మరి భారతీయ జనతా పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి 2 పార్టీలు కూడా ముందుకు రావాలి. ఇప్పుడు 2 పార్టీలకు బీసీల మీద నిజంగా లేదని చెప్తారా? చిత్తశుద్ధి ఉన్నట్టయితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు కులగల్లో పాల్గొనలేదు? ఒకవేళ ఉన్నట్టయితే ఎందుకు వీళ్ళు అమలు చేస్తలేరు? కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. బీసీలలో చైతన్యం బాగా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సర్కార్ ఈ విధంగా మన కోసం ఇంత కష్టపడుతుంది. వీళ్ళని గుండెలు పెట్టుకోవాలని చెప్పని ఇప్పుడు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా అనుకుంటే సందర్భం కనిపిస్తున్న వేళ నిన్నటి చూసి ఢిల్లీలో ఎంత పెద్ద సభ జరిగిందో, దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతా ఉంది. తెలంగాణలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులగణన లెక్క తేలింది. మనం కూడా ముందడుగు వేయాలి. పక్కన కర్ణాటక, ఇతర రాష్ట్రాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అధికారులు ఏ రాష్ట్రం కూడా ఇంకా ముందుకు రాలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి చేసే కార్యక్రమం మేము ఒకటే, మా చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించాల్సిన అవసరం లేదనేది మేము పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.